ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వరదయామానం ఎలా ఉందో ప్రశ్నశాస్త్రం చూద్దాం. మన జానకిరామ్ తీస్తాడు దా జానకి. చూడు, కన్యరాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధరించిన కార్యం, సంతానం, యోగం, కళ్యాణం, చేసే పనిది, బిజినెస్ది, కెరీర్ విషయంది, ధన విషయంది, రుణ విషయంది, వ్యవసాయ విషయంది, ముఖ్యంగా కన్యరాశి వారి జాతకంలో లక్ష్మీదేవత, విఘ్నేశ్వరుడు, సరస్వతి మాత వచ్చిందండి. కన్యరాశి వారి జాతకం చూడాలంటే మాత్రం చాలా వరకు వారి జాతకానికి లక్ష్మీకళ యోగబలం నడుస్తుంది. వారి పేరు మీద పట్టిందల్లా బంగారం ఉన్నది. కూసుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి. వారికి ఎక్కడ పోయినా మాత్రం అదృష్టవంతులను ఎవరు చెడగొట్టలేరండి. దురదృష్టవంతులు ఎవరు మాత్రం సరిగా చేయలేండి. అదృష్టం చాలా ఉంది వారి జాతకంలో. అలాగే కృషి కూడా ఉన్నది వారి పేరు మీద. కృషి అంటే వారు కూర్చుని తినేటోళ్ళు కాదు, కొండలున్న కరిగిపోతాయని ఆలోచన చేసేవారు. కన్యరాశి వారి జాతకంలో చాలా అద్భుతమైన ఫలాలు నడుస్తున్నాయి. వారికి గురువు, రాహు, కేతు, శని ఈ 4 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ 28 సంవత్సరాల నుంచి పడితే 37 సంవత్సరాల వరకు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. ఇంకా 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, స్త్రీలైనా పురుషులైనా. అలాగే మాత్రం 55 నుంచి మాత్రం 60 సంవత్సరాల లోపల కుటుంబ సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, తీసుకోవాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి, అలాగే రిపేర్ చేయాలనుకునే వారికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉంటుంది, సనాతన ధర్మం ఉంటుంది. వీరి జాతకంలో ఏముందంటే సందేహాలు ఎక్కువ ఉంటాయండి. కానీ సందేహాలు మాట కరుకు ఉన్నా కానీ మాత్రం ఖచ్చితమైన గుణం ఉంటుంది. వీరు ప్రాక్టికల్గా ఆలోచించే అవకాశం ఉంటుందండి. వీరు ఒక పనికి వచ్చి ఇంకో పని సుత్తి మాట్లాడరు. వీరు ఏ పనికి వస్తారో అదే పని మాట్లాడతారు. వీరి మాట కరుకు ఉంటుంది, తొందరపాటు ఉంటుంది, కానీ వాస్తవం మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. ఉత్తర నక్షత్రం వారికి కొద్దిపాటి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. ఆ చిక్కులు, చికాకులు వెళ్ళిపోవడానికి శనేశ్వరుడు మంచి స్థానంలో ఉండు. ఇంకా మంచి ఫలం కలగాలంటే ఆ శనేశ్వరుని పరమశివుడికి పూజ చేయాలి. ఈశ్వరునికే శనేశ్వరుడు ఇబ్బందులు పెట్టిండు కాబట్టి శనేశ్వరుని కూడా పూజ చేయటం, అలాగే ఈశ్వరుని కూడా పూజ చేయటం వీరికి చాలా అనుకూలమండి. స్త్రీలకు, వివాహం కాని స్త్రీలకు మాత్రం శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. వివాహం అయిన స్త్రీలకు, సంతానం కోరుకున్న వారికి సంతానం మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే భార్యాభర్తలతో మాత్రం కీచులాటలు, చిక్కులు, చికాకులు, ఒకరి మనసులో ఒకరు లేకపోవటం, ఒకరి మీద ఒకరికి సందేహం, అనుమానం ఉండటం, నువ్వు తప్పు చేసినావు అంటే నువ్వు తప్పు చేసినావు అని, తినందాన్ని తిన్నరని, కొట్టందాన్ని కొట్టినని, తిట్టందాన్ని తిట్టినని, చేయని చేయనని ఇలాంటి అవహండాలు, నిందలు, చిక్కులు, చికాకులు పడుతున్న వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే కోర్టు కేసులు, చిక్కులు, చికాకులు ఉన్నవారు, కుల పంచాయతీలు ఉన్నవారు, వారు రాజీ చేసుకోవడం చాలా వరకు శ్రేయోదాయకం. వారి జాతక బలన పొలం తగాద కానీ, ఇల్లు తగాద కానీ, లేదా స్థల తగాద కానీ, దాయదుల తగాద కానీ ఉన్నా కూడా మాత్రం రాజీ చేసుకోవడం మంచిదండి. రాజీ చేసుకుంటే రెండు రకాలు మంచిదండి. శత్రుశేషం, అగ్నిశేషం, రుణశేషం ఉంచొద్దంటారు పెద్దలు. ఉంచొద్దంటే వాళ్ళని నష్టం చేసి మనం ఉండటం కాదండి, రాజీ చేసుకోవడం. శత్రుశేషం ఉంటే మాత్రం ఎవరికెవరు శత్రువులు కాదు, జీవితంలో ఎవరికెవరు మిత్రులు కాదు. మనకు ఎంతవరకు ప్రాప్తం ఉంటుందో అంతవరకు. ఒక్కోసారి ప్రాణమిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది, శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంది. అది మన బ్రహ్మదేవుడు రాసిన రాత. మనం నడుస్తున్న విధి అనేది ఎవరికి వదిలిపెట్టదండి, ఆ విధాతకు కూడా వదిలిపెట్టదు. అలాంటి యోగ బలం ఉంటుంది. కాబట్టి చాలా వరకు మాత్రం వీరు విధి ప్రకారం నడవటం మంచిది. ఇంకోటి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం చేసే పని, వృత్తిలో మాత్రం అశ్రద్ధ లేకుండా వీరు శ్రద్ధగా నడిచే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. కూరగాయల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. పౌల్ట్రీ రంగం ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కిరాణా షాప్ వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది.
సూపర్ మార్కెట్ వ్యాపారం చేసే వారికి లాభయోగం ఉంటుంది. అలాగే పాల ఉత్పత్తిదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. జీవరాశుల వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. చేపల మార్కెట్ చెరువు లీజులు చేసుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ములతో విరోధం ఉన్నవారు కూడా మాత్రం చాలా వరకు దగ్గరికి అయ్యే అవకాశం ఉంది. అలాగే వివాహం కాని వారికి వివాహంలో కొన్ని చిక్కులు వచ్చి టైం పడుతున్న వారికి కూడా శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి వస్తుంది. ఆ వివాహం కోరుకునే వారికి మాత్రం వివాహం కొరకు పురుషులు మాత్రం అమ్మవారికి పూజ చేయాలి. స్త్రీలు మాత్రం శివుడికి అభిషేకం చేయాలి, చాలా మంచిది. పురుషులు అమ్మవారికి కనకదుర్గమ్మ కావచ్చు, పార్వతీ దేవత కావచ్చు, రేణుక ఎల్లమ్మ కావచ్చు, ఏ దేవత అయినా పూజ చేయొచ్చు. స్త్రీలు లింగేశ్వరుని పూజ చేయాలి, రామలింగేశ్వర స్వామిని. ఆ స్వామి వరాలిచ్చే స్వామి, కళ్యాణకారకుడు, ప్రతి శుభకార్యంలో ఉంటాడు ఆయన. ఎవ్వరి శుభకార్యంలోనైనా ఉంటాడు, అందరి కార్యంలో ఉంటాడు. దేవుళ్ళు, మనుషులు, రాక్షసులు, దయ్యాలు, ఆత్మలు, కిన్నెరులు, కింగపురుషులు, నాగేంద్రులు, మన ఎన్ని లోకాల్లో ఎన్ని రకాల మనుషులు, కిన్నెర పురుషులు, నాగేంద్ర పురుషులు ఎంతమంది ఉన్నారో దేవగణాలకు అందరు కూడా వరాలిచ్చిన దేవుడు ఎవరంటే ఒక్క పరమశివుడే. అంటే అందరు మా గురించి ఆలోచన చేసేవాడు కాబట్టి, ఆయన చేసే భగవంతుడు కాబట్టి ఆ భగవంతుడి ధ్యానం చేయాలి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మంగళవారం రోజు పూజ చేయడం చాలా మంచిది. కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం తిరుగుబాటుదారులు చాలామంది తయారవుతారు. కానీ ముఖ్యంగా వాహనం తీసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థానం మార్చాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీలతో విరోధాలు, చిక్కులు, చికాకులు వచ్చిన వారు రాజీ పడటం మంచిది. అన్నదమ్ముల సహకారం ఉంటుంది వారి జాతకంలో. విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా మంచిగా ఉంటుంది. అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వీరి పేరు మీద మాత్రం వీరు ఏ వ్యాపారం చేసినా కానీ మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఫస్ట్ లాస్ అవుతారు, తర్వాత కలిసి వస్తుంది. ఒక సైడ్ నుంచి 1 లక్ష నష్టమైనా ఇంకో సైడ్ నుంచి 2 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టే గుణం ఉంటుంది, కొట్టే గుణం, తిట్టే గుణం, 3 గుణాలు ఉంటాయి వీరి జాతక బలం మీద. కానీ తొందర పడ్డారంటే ఎవరి మాట వినరు. ఈ రాశి వారి జాతకంలో హస్త నక్షత్రంలో పుట్టినవారు, అంటే విఘ్నేశ్వరుడి గడియాల హస్త నక్షత్రంలో పుట్టినవారు ఖచ్చితంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయటం, సరస్వతి మాతను పూజ చేయటం, అలాగే మాత్రం లక్ష్మీదేవతను పూజ చేయటం, సర్వదేవతల్ని మాత్రం అష్టమూలిక గుగ్గిలంతో మాత్రం ధూపం పెట్టడం, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం చాలా వరకు శుభకరమండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.